ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకునే అడవి బిడ్డల పండగ వచ్చే ఏడాది జరుపుకోనున్నారు. ఇప్పటికే సమ్మక్క సారాలమ్మ జాతర మహోత్సవ వేడుకల తేదీలను అక్కడి పూజార్ల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవేగాక మరెన్నో ఆసక్తికర నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మేడారం మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. ఈ జాతర కోసం 150 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన సంక్షేమ శాఖ. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహాజాతర నిర్వహణ, మేడారంలో శాశ్వత నిర్మాణాల పనుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు చెప్పారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ గిరిజన పండుగ వచ్చే సంవత్సరం 2026 జనవరి 28వ తేదీన ప్రారంభం కానుంది. 28వ తేదీ బుధవారం సారాలమ్మ గద్దెకు చేరుకోగా, మర్నాడు అంటే 29వ తేదీ గురువారం సమ్మక్క గద్దెల మీదకు చేరుకుంటారు. 30వ తేదీ శుక్రవారం భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవచ్చు. 31వ తేదీ శనివారం సమ్మక్క, సారాలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను తిరిగి వనప్రవేశం చేస్తారు.